నువ్వు దానికి పనికిరావు. నువ్వు నీ మీద ఎప్పుడైతే త్రిసభ్య కమిటీ చేశారో ఆ రోజే పోయింది నీ వాల్యూ. నువ్వు ఎమ్మెల్యే అర్హత లేదు నీకు. త్రిసభ్య కమిటీ అక్కడ నిర్వహణ చేస్తుంది. ఇంకెందుకే నువ్వు విధి విధానాలు నీకు కేసీఆర్ శివనాథ్ గారిని ఆఫీసులో పనిచేసే సిబ్బంది మీద కేసీఆర్ శివనాథ్ గారి పైన ఆరోపణలు చేస్తే నువ్వు వైసీపీ నాయకులకు అన్నదండలు పెట్టుకొని రేపు భవిష్యత్తులో వైసీపీలోకి వెళ్ళడానికి ముందుగా పథకం పెట్టుకొని నువ్వు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని తెలుగుదేశం పార్టీ విధి విధానాలను అమలు చేస్తున్న పార్లమెంట్ సభ్యుడిని విమర్శించే స్థాయి అనేది. ఏనాడైనా తిరువురు ప్రజల కోసం తిరువు అభివృద్ధి కోసం ఏ రోజైనా నువ్వు చర్చ పెట్టావా? నీ అభివృద్ధి కోసం తిరువురులో రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఏ రోజైనా ఎంపీతో నువ్వు డిస్కస్ చేసావా? రాష్ట్ర ప్రభుత్వాంతో సమర్థించావా? నువ్వు నీ తిరువురు నియోజకవర్గ హైవే తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు కదా. ఈ తిరువురు నియోజకవర్గ భూసేకరణ కేంద్రాలు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ శివనాథ్ గారు కదా. ఇవన్నీ కూడా నువ్వు మర్చావా? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో నువ్వేం చేసావా? నీ తిరువురు ప్రజలకు సమాధానం చెప్పగల శక్తి సమాధానం ఇవ్వన్నాయా? నువ్వు స్టార్టింగ్ కానించి ఎమ్మెల్యే అయిన కానించి ఈ రోజు వరకు కూడా వివాదాల కింద వెళ్తున్నావు తప్ప కానీ ఎవరితో కూడా శక్యత లేవు. మరి నువ్వు ఇన్స్టిట్యూషన్ పెట్టి ఐఏఎస్కి ఐపీఎస్కి ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చావో మాకైతే అర్థం కాక. అడ్మినిస్ట్రేషన్ తెలీదా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో తెలీదా? మన పొలిటికల్ సైన్స్ ఏంటో నీకు తెలీదా? తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నావు? డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏం పాత్ర వహించావు నువ్వు? అంటే నీ అక్రమాలు బయటపడతాయని చెప్పేసి ఒక ఎంపీ మీద ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తావా? ఇవాళ ఎంపీ మీద నిరాధార ఆరోపణలు చేసినా, ఆయన మీద అవినీతి అక్రమాలు చురకలంటించినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీ తిరువురు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఇప్పటికైనా శ్రీనివాస నువ్వు నోరు అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీతో టైప్ అయ్యా. నువ్వు ఆ నాయకులు చెప్పినట్టుగా నువ్వు నడుస్తున్నావు. నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు అటువంటి పనులు చేయవు. కుటుంబంలో అనేక రకాల గొడవలు ఉంటాయి. కూర్చొని మాట్లాడుకునే సాంప్రదాయం మన టీడీపీ కొనసాగుతుంది. నువ్వు అవన్నీ విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని మాట్లాడితే ఎవరు సహిస్తారు? ఇవాళ ప్రజలందరూ కూడా తిరువురు ప్రజలు చీపో అంటారు నిన్ను. ఇంతకంటే దౌర్భాగ్య ఎమ్మెల్యేకి నాకు తెలిసి ఒకటి రాలా. ఇటువంటి పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీని కాదని హైకమాండ్ని కాదని నువ్వేం చేయలేవు. నీ సమస్యలు ఉంటే హైకమాండ్ దృష్టిలో పెట్టు. అక్కడ సమస్య పరిష్కారం చేసుకోవడం మార్పు చూపించుకో. లేదంటే పార్లమెంట్ సభ్యుల దగ్గర పెట్టు. సార్ నాకు ఇలా జరుగుతుందంటే మాకు న్యాయం చేయడం అడుగు తప్పలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం ఏ అభివృద్ధి కోసం సరే మనం సంప్రదించే సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. వాటిని సంప్రదించాలని కేసీఆర్ శివనాథ్ గారు చిన్ని గారి పైన చేసిన ఆరోపణలు కానీ అదేవిధంగా ఆ సిబ్బందిపై చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క సబ్జెక్ట్ని కేసీఆర్ శివనాథ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇటీవల 2 రోజుల నుంచి తిరువురు శాసనసభ్యుడు కొట్టుకూర్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారి యొక్క ఆఫీసులో కూర్చొని నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారు, పదవులు ఆఫీసు నుంచి రాస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేశారు. నిజంగా మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి మీరు నేటి వరకు కూడా వివాదాస్పద ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రాష్ట్రాల చరిత్రలో ఏ శాసనసభ్యుడికి కూడా త్రిసభ్య కమిటీ లేదు. నీకు తిరువూరులో త్రిసభ్య కమిటీ వేశారంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటన్నది స్పష్టంగా రాష్ట్ర పార్టీ గుర్తించింది. అయినా మీరు మారలా. సంక్రాంతి పండుగ వస్తే దాదాపు 60-70 లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కదా. రేషన్ బియ్యం అమ్ముకున్నది మాట నెల నెలలో వచ్చే మామూలు నీకు వస్తుంది వాస్తవం కదా. వైఎస్ఆర్ పార్టీ నాయకులతో నువ్వు టైప్ అయ్యి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ విజయవాడలో ఉన్న కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు తన నియోజకవర్గం 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రితో సహా కేంద్రంలో వివిధ మంత్రి శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదించి తన నియోజకవర్గాలకు సంబంధించిన 7 పార్లమెంటరీ పరిధిలో హైవేలు కానీ, అండర్ పాస్ బ్రిడ్జీలు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ రాష్ట్ర చరిత్రలోనే గత ప్రభుత్వాలు కూడా చేయలేదు. మరి కృష్ణా జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన భూసేకరణ, భూ
పరీక్ష కేంద్రాలు తీసుకొచ్చి గంతా కేసీఆర్ చిన్ని గారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిరంతరము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి కాంక్షగా మరి ఇటీవల మరి దసరా పండుగ సందర్భంగా ఉత్సవ కార్యక్రమాలు పెట్టి మరి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు. మరి గత ప్రభుత్వాలు చేయలే. ఈ అభివృద్ధి కార్యక్రమ పదంలో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బయటపడతాయనే ఒక భయాందోళనలో వైసీపీ నాయకులతో నువ్వు టైప్ అయ్యి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుని పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావంటే అసలు నీకు సిగ్గు శరం ఉందని ప్రశ్నిస్తున్నాను నేను. నీకు నోరుందని చెప్పేసి అసలు నువ్వెవరువయ్యా? ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ జెండాకి ఎన్ని రంగులు ఉన్నాయో తెలుసా? ఆ జెండాలో ఉన్న చక్రాలకు విలువేంటో నీకు తెలుసా? అసలు మీరు 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నావు. పార్టీ విధి విధానాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోవాలి ముందు. నువ్వేదో ఒక అమరావతిలో ఉద్యమం చేశానని చెప్పేసి నువ్వేదో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని నీకు పార్లమెంట్ సభ్యునికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కాదని నీకు ఇస్తే దీన్ని నిలుపుకోలేకపోయావు.